ఏమండో బాగున్నారా? మియాపూర్లో ఒక 4 BHK అయితే మీకోసం తీసుకొచ్చేసానండి. ఇది నార్త్ ఫేసింగ్. మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి కరెక్ట్గా చూసుకుంటే 4 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఇది నార్త్ ఫేసింగ్ చూపిస్తాను చూడండి. కంప్లీట్గా చాలా బాగుందండి ఫ్లాట్. ఇది 4 బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్ అనమాట. 2025 SFT అండి. సో ఇమీడియట్గా సేల్కి అయితే వచ్చింది. ఓనర్స్ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో చాలా అర్జెంట్గా వెళ్ళిపోవాలండి ఈ ప్రాపర్టీ. సో క్లియర్గా చూపిస్తాను, ప్రతి బెడ్రూమ్ ప్రతి ఇంచ్ చూపిస్తాను చూడండి. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బ్రహ్మాండంగా రెడీ చేసుకున్న పూజ గది అయితే మీకు కనిపిస్తుంది చూడండి. చాలా నీట్గా చాలా టేస్ట్ ఉన్న ఓనర్స్ అండి. మొత్తం ఏదైతే మీరు చూస్తారో ఇప్పుడు వుడ్ వర్క్ మొత్తం వాళ్ళు చాలా కేర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేసుకున్నారు. అయితే మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఎట్లా పూజ గది ఉందో అట్లా రైట్ సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయండి. ఈ బెడ్రూమ్లో అయితే మనకి బాత్రూమ్ లేదు. సో ఏదైతే మీరు చూస్తున్నారు వుడ్ వర్క్, అది కంప్లీట్గా మనకి శీషం వుడ్తో చేసిన వుడ్ వర్క్ అండి. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఏదైతే లెఫ్ట్ సైడ్ నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి వాట్సాప్ కానీ లేకపోతే కాల్ కానీ చేస్తే మీకైతే నేను ఫ్లాట్ అయితే విజిట్కి అయితే తీసుకెళ్తాను. సో మొత్తం ఏదైతే చూడండి ఎంత నీట్గా ఉంది వుడ్ వర్క్ అయితే. పైన ఫాల్ సీలింగ్ అవన్నీ చేస్తున్నారండి. చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకు. ప్రైస్ కావాలంటే మీరు ఎండ్ దాకా చూడండి, నేను రివీల్ చేస్తాను ప్రైస్ అయితే. 2025 SFT అండి, నార్త్ ఫేసింగ్. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో. ఒక జాయింట్ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉండొచ్చండి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఆ కిచెన్లో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ చాలా మోడర్న్గా అయితే అనిపించింది. అయితే ప్రాపర్టీ 15 years ఓల్డ్ అయినా కానీ లోపల ఇంటీరియర్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా మోడర్న్గా అయితే ఉన్నాయండి. మీరు చూసుకుంటే అన్నీ నీట్గా స్పేస్ మేనేజ్మెంట్ అన్నది చాలా బ్రహ్మాండంగా అయితే చేశారు. ఇక్కడ మనకి చిన్న ఒక స్టోర్ రూమ్ కూడా వచ్చిందండి, చూపిస్తాను చూడండి. సో మొత్తం స్టఫ్ చేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఉంటున్నారండి ఓనర్స్ ఇక్కడ, కానీ ఇమీడియట్గా తీసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి వీళ్ళు. అందుకని చాలా అర్జెంట్ సేల్ అయితే ఉందండి. ఇది మనకి ఇక్కడ వాష్ ఏరియా అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ మనకి సింక్ కూడా బయట ఇచ్చారండి, కిచెన్ లోపల కాకుండా. సో చాలా అంటే లోపల స్మెల్స్ అవన్నీ వస్తుంటాయి కదండి, అన్నీ అవన్నీ వేసేస్తే. సో మనకి సపరేట్గా బయట కూడా ఇచ్చారు. సో మీరు అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బ్రహ్మాండంగా ఉంది స్పేస్ మేనేజ్మెంట్ అయితే. ఇది ఇంకో బాల్కనీ అండి. టోటల్గా మనకి దీంట్లో 2 బాల్కనీస్ అయితే వస్తున్నాయి. ఇది హాల్ నుంచి ఒక బాల్కనీ అయితే. ఇక్కడ మనం మొత్తం బట్టలు ఆరేసుకోవడానికి అవన్నీ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. సో చాలా బాగుందండి. నార్త్ ఫేసింగ్ 2025 SFT. మనకి 3 sides అయితే వెంటిలేషన్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. సో 48 square yards అన్నది మనకి UDS అయితే వస్తుంది దీంట్లో. 5th floorలో ఉందండి ఫ్లాట్. ఇది కామన్ బాత్రూమ్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందని చూడండి హాల్. మొత్తం ఇక్కడ మీరు చూస్తున్న మొత్తం ఆ శీషం ఫుడ్ వర్క్ అయితే అట్లాగే ఉంటుందండి. ఏదైతే ఇమ్మూవబుల్ వర్క్ ఉందో అది మొత్తం వదిలేసి వెళ్తారండి. మూవబుల్ అంటే డైనింగ్ టేబుల్స్ ఇంకా చైర్స్ అవన్నీ ఉండవు అనమాట. సో ఇది మనకి ఇంకో బాల్కనీ అండి. ఇక్కడ కూడా మంచిగా వీళ్ళు గార్డెనింగ్ అవన్నీ చేసుకున్నారు. ఇది కూడా బ్యూటిఫుల్ స్పేస్. ఫ్లాట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 1.1 lakh అవుతుందండి. అంటే బేసిక్లీ 5,000 rupees per SFT అడుగుతున్నారు. 2025 SFT. సో అది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 crore 1 lakh అవుతుందండి. ఇక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ పెయింట్ కూడా మీకు అవసరం లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చెక్కు చెదరలేదు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి శీషం వుడ్ అని చెప్పాను కదా, దగ్గర నుంచి మీరు చూడండి, అసలు క్రాక్ లేదు ఏం లేదు, బ్రహ్మాండంగా అయితే ఉంది వుడ్ వర్క్. బాగా టేస్ట్ ఉన్న ఓనర్స్ అండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకోటి చెప్పాలి, కార్ పార్కింగ్, ఒక కార్ పార్కింగ్ అండి. సో 4 bathrooms, అంటే ఒక బాత్రూమ్ వచ్చేసి బయట ఉందండి. బయట అంటే హాల్లో. జనరల్గా దీన్ని 3.5 అంటారు, కానీ మనకి 4 bedrooms అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది చూసుకుంటే మీరు, ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడండి ఎంత పెద్దగా బ్రహ్మాండంగా. అసలు ఆ వుడ్ వర్క్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇంత మంచి వుడ్ వర్క్ చేపించి అంత తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు అంటే మంచి డీల్ అనుకోవచ్చండి. నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. మీరు వచ్చి ఒకసారి విజిట్ అయితే చేయండి ఫ్లాట్. మీకు నచ్చిందంటే మనం డెఫినెట్గా కూర్చొని అది క్లోజ్ చేద్దాం అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది మియాపూర్ నుంచి కరెక్ట్గా మియాపూర్ చౌరస్తా నుంచి 4 kilometers డిస్టెన్స్లో అయితే ఉందండి. కౌసల్య కాలనీ అంటారు. సూర్య గ్లోబల్ స్కూల్ చాలా దగ్గర, దాని సరౌండింగ్స్లోనే ఉందన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.